రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ పత్రిక 173 పేజీ నెంబర్, కొత్త నిబంధన గ్రంథం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల దేవా, నీ బంగారు పాదాలకి వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పించుకొచ్చిన అన్న ప్రభా, కొద్ది మందిగా కూడిన ప్రభా ఈ ఉదయకాల సమయమైనా ఈ ఉపవాస కూడుకులో దేవా, నేను స్తుతించి మహింపరిచి గణపరిచి కీర్తించుకునే చక్కని భాగ్యాన్ని మాకింతవరకు దయచేశారు నా ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రమైనా ఈ రోజునైనా మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతుండగా మా మంచి బోధ కూడా నాయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేసి కొద్ది సమయం నీకు శిలువ చెడును మరుగుపరిచి నీ కృపలో భద్రపరిచి మీరే మహిమనందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి నమ్మగాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? ఈరోజు వాక్య భాగం. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలని చెప్పని కోరుకుంటూ ఉంటారు. అంతే కదండి. కీడు రావాలని ఎవరు కోరుకోరు కదా. పాస్టర్ గారు మాకు బాగా ఆశీర్వాదాలు ఎక్కువైపోయినాయి, మా కుటుంబాల్లో కొంచెం కీడు రావాలని చెప్పని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పని ఎవరు కూడా అడగరు కదా. ఏమండి, దాదాపు మన ప్రార్థనలన్నీ కూడా అలాగే ఉంటాయి కదా. దేవా నన్ను దీవించు, మా కుటుంబాన్ని దీవించు, పిల్లల్ని దీవించు, ఏమండి నేను చేస్తున్న ఉద్యోగాన్ని దీవించు, ఇలా అన్నీ కూడా దీవెనలు, ఆశీర్వాదాలు వీటి చుట్టూనే దాదాపుగా మన ప్రార్థనలు అన్నీ కూడా సాగుతూ ఉంటాయండి. ఎక్కువ శాతం మన ప్రార్థనలు ఇదే విధంగా ఉంటాయి. దేవుడు కూడా మనల్ని దీవించాలని చెప్పని, ఆశీర్వదించాలని చెప్పని, తన బిడ్డలో చక్కని మేళ్లు పొందుకోవాలని చెప్పని, తద్వారా ప్రభు మహింపరచబడాలని చెప్పని ఆయన ఆశిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఒక వ్యక్తిని దీవించాడు అన్నదానికి బైబిల్ చెప్పేటువంటి భాష్యం ఏంటి? మన ఆలోచన ఏంటి? మన ఆలోచన ఎట్లా ఉంటుంది? సాధారణంగా మనం చేసేటువంటి ఉద్యోగంలో చక్కని ప్రమోషన్ వస్తేనో, లేకపోతే చక్కగా కొత్త ఇల్లు కట్టుకుంటేనో, ఏమండి వివాహం అయిన తర్వాత గర్భఫలం పొందుకుంటేనో, లేకపోతే చక్కగా బంగారం ఆస్తిపాస్తులు సంపాదించుకుంటేనో, అది మనం చక్కగా దేవుడు ఆ వ్యక్తిని దీవించాడని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా. ఏమండి, చక్కగా ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. గమనించండి, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి: దీవెనలు, ఆశీర్వాదాలు. దీవెనలు, ఆశీర్వాదాలు రెండింటికి మనం ఒకదానికోటి పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం, దీవెనలు, ఆశీర్వాదాలు. అయితే ఇక్కడ 2 ప్రాముఖ్యమైన అంశాలండి: దీవెనలు, ఆశీర్వాదాలు. దీవెనలు అనేవి వ్యక్తిగతమైనవి. దేవుడు తన బిడ్డల్ని ప్రేమించి వారికి ఇచ్చేటువంటి ప్రతి మేలు కూడా దీవెనలేనండి. అవన్నీ కూడా వ్యక్తిగతమైనవి. మరి ఆశీర్వాదం అంటే గమనించండి, ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనవి కావు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడని చెప్పానంటే ఆ ఆశీర్వాదం ఆ వ్యక్తి నుంచి తన చుట్టూ ఉన్నటువంటి 10 మందికి కూడా అందాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అభిషేకము ఒక్క వ్యక్తి వద్దే ఆగిపోవాలని చెప్పి ఎప్పుడు కూడా ప్రభువు కోరుకోడండి. ఆశీర్వాదం అంటే
బాగా ఆస్తిపాస్తులు సంపాదించుకోవటమా, లేకపోతే బాగా మేడల మిద్దెలు కట్టుకోవటమా, లేకపోతే పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవటమా, లేకపోతే ఏమండి ఒక మంచి ఉన్నతమైనటువంటి హోదాకి వెళ్ళటమా? ఆశీర్వాదం అంటే ఏంటండి? జనరల్గా ఈ లోకపు పోకడంతా కూడా అలాగే అనుకుంటారు కదా. మనం సాధారణంగా జనరల్గా అంతే. ఆశీర్వాదం చెప్పానంటే బాగా ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్తే అంతగా దేవుడు ఆశీర్వదించాడని చెప్పి అనుకుంటూ ఉంటారు సాధారణంగా. మరి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో యాకోబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాం యొక్క కుమారుడు పేరు యాకోబు. అబ్రహాం కుమారుడు పేరు. ఇవి మనకి చదువుకునేటప్పుడు మనం ఆలు నేర్చుకుంటున్నాం కదా, ఇవి ఆలాగనమాట. అబ్రహాం నేను చదువు మీరు ఏమంటారు అని చెప్పి నేను అట్లా అన్నా. అబ్రహాం యొక్క కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడి పేరు ఒకడేనా కుమారుడు కదా? ఇద్దరా? ఎవరమ్మా? మా ఏం పేరమ్మా? మిమ్మల్ని బళ్ళో కూర్చోబెట్టాలి చూసిపోయి. అబ్రహాం యొక్క కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు యొక్క కుమారుడి పేరు యాకోబు, ఏషావు. ఏషావు పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు అండి. యాకోబు పేరుకు తగ్గట్టే మోసగాడు. యాకోబు అంటే అర్థం ఏంటని చెప్పంటే మోసగాడు అని అర్థం. తన యొక్క తండ్రిని మోసగించాడు, అన్నను కూడా మోసగిస్తాడు, ఇద్దరిని కూడా మోసగిస్తాడు. అన్నకి రావాల్సిన దీవెనలన్నీ కూడా కొట్టేస్తాడు. అన్నయ్య ఎక్కడ చంపేస్తాడో అని చెప్పని భయపడిపోయి తల్లి ఇచ్చినటువంటి సలహా తీసుకుని అక్కడి నుంచి మామయ్య వద్దకి పారిపోతూ ఉంటాడు. అలా పారిపోతూ మార్గ మధ్యంలో ఒకనొక చోట రాత్రి అయిపోతుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి అక్కడ రాళ్ళు ఉంటే ఆ రాళ్లలో ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుని నిద్రపోతూ ఉంటాడండి. ఆ రాత్రికాల సమయంలో సర్వోన్నతుడు యాకోబును దర్శించాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని. గమనించాలండి, ఒక మోసగాడిని యాకోబుని ప్రభు దర్శించాడండి. దేవుని యొక్క కృప ఎంత అత్యున్నతమైనదో, దేవుని యొక్క కృప యాకోబు వంటి మోసగాని స్థాయికి చేరిందండి. దేవుని యొక్క కృప అంటే అంతేనండి. దేవుని యొక్క కృపను మనం వర్ణించలేము. అటువంటి మోసగాడిని దేవుడు దర్శించాడు ఆ రోజు. కారణం ఏంటని చెప్పంటే అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం అండి. ఏంటండి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం? చూద్దాం ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఏమంటున్నాడండి? ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి అనే పదాన్ని అండర్లైన్ చేసుకుందాం. నీవు ఆశీర్వాదముగా ఉందువు. తర్వాత 3వ వచనం అండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా దేవుడు అబ్రహాముతోటి మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆనాడు దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. అయితే యాకోబు కాలం నాటికి అబ్రహాం గారు లేరు. కానీ దేవుడు మాట ఇస్తే దేవుని యొక్క మాట వ్యర్థం కాదు కదా. దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా నిష్ఫలం కాదు. అదిగో అబ్రహాంకి ఇచ్చినటువంటి మాట చొప్పున దేవుడు యాకోబును జ్ఞాపకం చేసుకుని యాకోబును దర్శించాడండి. ఒక మోసగాడేటువంటి యాకోబుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం నుంచి కిందకి నిచ్చెన వేశాడు. ఆ నిచ్చెన పై నుంచి దేవదూతలు పైకి ఎక్కుతా దిగుతా ఉన్నారటండి.
దేవుడు రాత్రికాల సమయంలో యాకోబుతోటి మాట్లాడుతూ చూద్దామండి ఏం మాట్లాడాడు. ఆదికాండం 28వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూద్దామండి. 12, 13, 14. అప్పుడతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా, అదిగో మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు, ఆశీర్వదించబడును అనే పదాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదం. అక్కడ అబ్రహాముతోటి ఆశీర్వాదం గురించి మాట్లాడాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమంటున్నాడండి, నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును అని చెప్పనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పొద్దున్నే నిద్ర లేచాడు, భయపడిపోయాడు. అమ్మో, దేవుడు ఈ స్థలం ముందు ఉన్నాడు, ఈ స్థలము దేవుని మందిరమే కాదు మరి ఇంకేమి కాదని చెప్పని చేసి ఏం చేశాడండి, ఆ తలగడిని ఒక రాయిగా, ఒక స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసి దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటని చెప్పానంటే బేతేలు అని పేరు పెట్టాడండి. బేతేలు. బేతేలు అని చెప్పానంటే దేవుని యొక్క మందిరం అని చెప్పాను, దేవుని యొక్క ఇల్లు అని చెప్పాను. బేత్ ప్లస్ ఏలు, దేవుని యొక్క ఇల్లు అని చెప్పాను. అక్కడి నుంచి ఇక మళ్ళా మామ వద్దకు వెళ్ళిపోయాడు. మామ పేరు లాబాను. యాకోబే మోసగాడు అని చెప్పానంటే మామ ఇంకా ఏమంటే మోసగాళ్ళకి మోసగాడు. యాకోబు అయితే తండ్రిని అన్నను మోసగించాడు. వాక్యం అని చెప్తుంది, మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు అని చెప్పని. ఇక్కడేమో తండ్రిని అన్నను మోసగించాడు యాకోబు, అక్కడ మామ చేతిలో మోసగించబడ్డాడు. సరే, అలా కాలం గడిచిపోయింది. ఆ కాలక్రమంలో యాకోబు గారు మామ ఇద్దరు పిల్లల్ని వివాహం చేసుకున్నాడు, ఇద్దరు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటి కాలంలో ఏంటని చెప్పానంటే వారికి దాసీలు కూడా ఉండేవాళ్ళు. ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు. వారందరితోటి దాదాపుగా 12 మంది సంతానం యాకోబు కలుగుతారు. ఒక కుమార్తె, మొత్తం కుమార్తె పేరు దీనా. అలా కాలం గడుస్తూ ఉండగా యాకోబు ఆ దేశంలో విస్తారంగా ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడండి. విస్తారమైన పశు సంపద, దాసదాసీలను సంపాదించుకున్నాడు. ఆనాటి కాలంలో దేవుడు ఒక వ్యక్తిని దీవించాడు, ఒక వ్యక్తిని దేవుడు ఆస్వాదించాడని చెప్పానంటే దానికి ఏమి సూచన చెప్పారని చెప్పేవాళ్ళని చెప్పానంటే ఎంతమంది సంతానం ఉంటే అంతగా దేవుడు ఆ వ్యక్తిని దీవించాడని చెప్పని చెప్పుకునేవాడు. ఎంత పశు సంపద ఉంటే ఆ వ్యక్తి అంతగా దీవించబడ్డాడని చెప్పేవాళ్ళండి. దేవుడు యాకోబుని బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడని చెప్పంటే ఆదికాండం మనకి ఒక్కసారి 28వ అధ్యాయం ఆదికాండము చూద్దాం ఒక్కసారి. ఆదికాండం 30వ అధ్యాయము 43వ వచనం అండి. ఆదికాండం 30వ అధ్యాయము 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను. ఒక చిన్న చేతికర్రతోటి యాకోబు ఆనాడు మామ వద్దకు వెళ్ళాడు. ఒక చిన్న చేతికర్రతోటి యాకోబు మామ వద్దకు వెళితే ఏమండి
2 భార్యలు, 2 దాసీలు, 12 మంది సంతానం, ఏమండి దాసదాసీలు, ఇంకా ఇంకా విస్తారమైనటువంటి పశు సంపద. అదిగో అంత బంగారం, అంతా కూడా అంటే అంతగా దేవుడు అతను దీవించాడు. అంతగా యాకోబు వృద్ధి పొందాడండి. అంతగా యాకోబు వృద్ధి పొందితే లాబాను కుమారులు చూసి తట్టుకోలేకపోయారట. కింద వచనం చూస్తేనండి, 31వ వచనం, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మనకి తండ్రికి కలిగినటువంటి దానివలన ఈ యావదాస్తి సంపాదించాలని చెప్పుకున్న మాటలు యాకోబు కుమారులు యాకోబు మీద అసూయ పడతా ఉన్నారు. మన తండ్రి వద్ద నుంచి ఏమండి అంటే అర్థం ఏంటని చెప్పానంటే, వచ్చినప్పుడు ఎట్టుండేవాడు రాయుడు, ఇప్పుడు చూడు ఇటు సంపాదించుకున్నాడు ఆస్తిపాస్తులు అని చెప్పని, అంటే మన భాషలో చెప్పాలని చెప్పానంటే అంతే కదా, అంతగా సంపాదన. అయితే అక్కడి నుంచి ఇంకా దేవుడు యాకోబుతోటి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏంటని చెప్పానంటే, అప్పుడు యెహోవా 3వ వచనం, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడే ఉండదునని యాకోబుతో చెప్పగా, దేవుడు యాకోబుతోటి మరలా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నాయనా ఇంకా నువ్వు నీ యొక్క పితరుల దేశానికి తిరిగి వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తే దేవుని యొక్క మాట పట్టుకుని తన యొక్క భార్యలను, కుమారులను, ఆ యొక్క పశు సంపద అంతటిని తీసుకుని తన యొక్క పితరుల దేశానికి తిరిగి ప్రయాణం వెళ్తూ ఉన్నాడండి. ఒకనాడు ఒక చిన్న చేతికరతోటి మా వద్దకు వచ్చినటువంటి యాకోబు ఎంత ఆస్తి గలవాడు తిరిగి ప్రయాణం వెళ్తూ ఉన్నాడు. గమనించాలండి. దీవెన, ఆశీర్వాదం అని చెప్పనే విషయం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నామండి. అలా మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు యాకోబుకి ఒక విషయం తెలుస్తుంది. ఏంటని చెప్పానంటే, నీ యొక్క అన్నయ్య ఏశావు 400 మందితోటి నిన్ను ఎదుర్కోవడానికి వస్తా ఉన్నాడు తెలుస్తుంది విషయం. యాకోబు భయపడిపోతాడు. తన అన్నయ్య జరిగింది మనసులో పెట్టుకుని నాకు హాని చేస్తాడేమో, ఇప్పుడు ఇంతగా నేను ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాను, వీటన్నిటిని నాశనం చేస్తాడేమో అని చెప్పని ఆనాడు యాకోబు భయపడిపోయాడు. అందరిని చంపేస్తేనో ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి? నెమ్మది లేదు, సమాధానం లేదండి. ఈరోజు చాలామంది పరిస్థితి ఇలాగే ఉందండి. డబ్బు సంపాదించుకుంటున్నారు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నారు, మేడల మిద్దెలు కట్టుకుంటున్నారు, కానీ సమాధానం లేదు, నెమ్మది లేదండి. ఆనాడు ఈ యాకోబు యొక్క పరిస్థితి కూడా అదే. భయపడిపోయాడు. అన్నయ్య ఎదురొస్తున్నాడు. అన్నయ్య ఇదంతా కూడా ఏమంటే దాడి చేసి అందరిని చంపేస్తే నా పరిస్థితి ఏం కావాలి? యాకోబు భయపడిపోయి తన వద్ద ఎంతైతే ఏమంటే ఆ యొక్క సంపద ఉందో, భార్యలు, పిల్లలు, ఆ యొక్క పశు సంపద అన్న ఉందో, అన్నిటిని కూడా 3 భాగాలుగా చేశాడు. మొట్టమొదట ఒక భాగాన్ని ముందు పంపిస్తాడు, మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక భాగాన్ని ఏంటని చెప్పారంటే, ఒకవేళ అన్నయ్య ఒక భాగాన్ని చంపేస్తే మళ్ళా కొంతమంది ఉంటారు కదా, ఒకవేళ కనుక ఆ భాగాన్ని కూడా చంపేస్తే మళ్ళా కొంతమంది ఉంటారు కదా, కాబట్టి నేను ఆ విధంగా బయటపడొచ్చు అని చెప్పని యాకోబు తలించాడండి. అలా 3 భాగాలుగా చేసి అందరిని కూడా పంపించేసి చివరికి తన యొక్క భార్యల్ని, కుమారుల్ని కూడా పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు. యబ్బోకు రేవు వద్ద ఆస్తి సంపాదించాడు, పశు సంపద, దాసదాస్యులు, ఏమంటే 12 మంది సంతానం, అందరినీ పంపించేశాడు. ఒక్కడు మిగిలిపోయాడండి. ఒకే ఒక్కడుగా మిగిలిపోయాడు. గమనించండి, ఆ ఒక్కడుగా మిగిలిపోయినటువంటి ఆ సమయంలో ఆ యబ్బోకు రేవు వద్ద ఒక నరుడు అతనితోటి పెనుగులాడుతూ ఉన్నాడని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. హోషేయ గారు మాట్లాడుతూ ఆ నరుడు మరెవరో కాదు, సాక్షాత్తు దేవుడే అని చెప్పని మాట్లాడుతున్నాడండి. హోషేయ గ్రంథంలో
హోషియా గ్రంథం చూద్దామండి. హోషియా 12వ అధ్యాయము 3వ వచనంలో, హోషియా 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. చాలండి. ఎవరితో పోరాడండి? అతడు దేవునితో పోరాడండి. కింద వచనం చూస్తే, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఒక నరుడు అతనితోటి పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబు దేవుని యొక్క కాళ్ళు పట్టుకుని బతిమాడుతూ ఉన్నాడట, పెనుగులాడుతూ ఉన్నాడని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని పెనుగులాడుతున్నాడట? మనకి ఆదికాండంలో 32వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఏంటని చెప్పానంటే 26వ వచనం, 32:26, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. దానికంటే ముందు కూడా ఒక మాట చూస్తేనండి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఒక నరుడు యాకోబుతోటి పెనుగులాడుతూ ఉంటే, అంటే దేవుడే అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబు గట్టిగా దేవుని కాలు పట్టుకుని వదలట్లేదు. ఇంకా అతని యొక్క కాళ్ళు వదలకపోసరికి దేవుడు ఏం చేశాడని చెప్పానంటే, లాభం లేదని చెప్పని యాకోబు తొడగూడు మీద ఒక్క దెబ్బ వేశాడు. వేసరికి తొడగూడు జారిపోయిందంట. తొడగూడు జారిపోయినదని కాళ్ళు పట్టుకుని వదలట్లా, గట్టిగా పట్టుకున్నాడట కాళ్ళు. ఏమని అడుగుతున్నాడు అక్కడ అని చెప్పానంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఏమని అడుగుతున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అంటున్నాడండి. గమనించండి, ఇంకా అక్కడ యాకోబుకి ఎటువంటి ఆశీర్వాదాలు కావాలండి? అప్పటికే భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, ఒంటెలు గాడిదలు, విస్తారమైన పశు సంపద, విస్తారమైన సంపద సంపాదించుకున్నాడు. ఇంకా ఏం ఆశీర్వాదం కావాలి? దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. అతను వదలకపోవడం చూచి దేవుడు ఏం చేశాడని చెప్పారంటే, యాకోబు యొక్క తొడగూడు మీద కొడితే తొడగూడు జారిపోయింది. అయినా సరే దేవుని గట్టిగా పట్టుకుని, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టనంటున్నానండి. ఇంకా ఏం ఆశీర్వాదం కావాలండి? ఆశీర్వాదం అంటే ఏంటి, దీవెన అంటే ఏంటి అనే యొక్క పదం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, అప్పుడు నేను వదిలిపెడతా అంటున్నాడు. ఆ రోజు యాకోబుకి అర్థమైంది ఏంటని చెప్పారంటే, ఆస్తిపాస్తులు, సంపాదన, మేడ మిద్దలు ఎన్నున్నా సరే అవన్నీ కూడా వ్యర్థమే అని చెప్పని యాకోబు గ్రహించాడండి. అప్పటికే బాగా సంపాదించాడు, విస్తారమైన పశు సంపద సంపాదించాడు, కానీ నెమ్మది లేదు. భయంగా ఒక్కడే మిగిలిపోయాడు. ఎన్ని ఉంటే ఏం లాభం? ఆనాడు యాకోబుకి అర్థమైంది, దేవుడు లేకపోతే సమస్తం వ్యర్థమని చెప్పని గ్రహించాడు. అంతవరకు మోసము చేత అవన్నీ కూడా సంపాదించాడేమో. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, అన్నకు రావాల్సిన దీవెనలు కొట్టేశాడు, బాగా ఆస్తిపతులు సంపాదించాడు, కానీ అవన్నీ కూడా వ్యర్థమే అని చెప్పని యాకోబు గ్రహించాడండి. నువ్వుంటే చాలు ప్రభా,
నువ్వు లేకపోతే ఈ ఆస్తిపాస్తులు సమస్తమును వ్యర్థము అని చెప్పని యాకోబు గ్రహించాడండి. వాక్యం ఉన్న సహోదరుడా సహోదరి గమనించండి. ఈరోజు మేడల మిద్దెలు, ఆస్తిపాస్తులు, ధనము అన్నీ ఉంటేనే ఆశీర్వాదం అని చెప్పి అనుకుంటున్నావేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుని ప్రభువు నువ్వు కలిగి ఉంటే అదే నిజమైనటువంటి ఆశీర్వాదం, అదే నిజమైనటువంటి రక్షణ ఆనందం. ఆనాడు యాకోబు గ్రహించాడు ఆ విషయం. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నన్ను వదిలిపెట్టనని చెప్పని ఆనాడు యాకోబు గ్రహించాడండి. దేవుడు యాకోబును ఆశీర్వదిస్తూ ఏం చేశాడండి? ఇంకా ఆస్తిపాస్తులు ఇచ్చాడా? ఇంకా బంగారం, ఇంకా వెండి ఇచ్చాడా? ఏం చేశాడండి? ఆ రోజు పేరు మార్చాడండి. ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలే. ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు. ఇశ్రాయేల్ అని చెప్పానంటే దేవునితోటి పోరాడువాడు. పేరు మార్చాడండి, ఇశ్రాయేలుగా మార్చాడు. మరి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటండి అని చెప్పని చూస్తే, యాకోబు యొక్క కుమారులు 12 మందే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి మూల పురుషులు. విస్తారమైనటువంటి జనంగా అయిపోయారు. కొన్ని లక్షల మంది సంతానం. వారందరూ కూడా ఈ 12 మంది గోత్రకర్తలుగా ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని పొందుకున్నారు. కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నారు. ఇంకా యాకోబు యొక్క 12 మంది కుమారులు, ఒక కుమారుడి పేరు యూదా. ఆ యూదా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క పునరుత్థానం ద్వారా ఈ లోకంలోని సకల వంశములు ఆశీర్వదించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదండి నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే. ఆనాడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏం వాగ్దానం అండి? అబ్రహామా, నీ మూలంగా ఈ లోకంలోని సకల వంశములు ఆశీర్వదించబడతాయి. ఇదిగో ఇది ఆశీర్వదించబడటమని చెప్పానంటే, ఆనాడు యాకోబుకి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో ఆశీర్వాదం ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క జన్మం ద్వారా, ఆయన యొక్క మరణ పునరుత్థానం ద్వారా నెరవేరిందండి. నిజమైన ఆశీర్వాదం అని చెప్పంటే ఇదేనండి. మేడల మిద్దెలు ఎన్ని ఉన్నా సరే, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా సరే, అవేవి కూడా నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అదే నిజమైనటువంటి ఆశీర్వాదం, అదే నిజమైనటువంటి రక్షణ ఆనందం అండి. క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి పేతురు గారి నుంచి మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకందరికీ బాగా తెలుసు. పేతురు కొంతమంది కలిసి ఆనాడు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారు. రాత్రంతా కూడా చేపలు పడతారు, కానీ ఒక్క చేప కూడా దొరకదు. పొద్దున్నే దిగాలుగా నిరాశగా ఒడ్డుకు చేరతారు. యేసు ప్రభు అప్పుడు అక్కడికి వస్తాడు. ఆనాడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి అనేక మంది ప్రజలు విస్తారంగా వెంట వచ్చేటువంటి వారు. ఆనాడు యేసు ప్రభు పేతురుని అడిగి పేతురు యొక్క దోణిలో కూర్చుని వెంట వచ్చిన వారికి చక్కగా బోధించాడు. ఆ యొక్క సువార్త బోధించడం పూర్తయిన తర్వాత పేతురుతోటి మాట్లాడుతూ, పేతురు, నీ యొక్క దోణిని కొంచెం లోపలికి తీసుకెళ్ళి అక్కడ వలెయ్, అక్కడ పడితే చేపలు విస్తారంగా వలెయ్ అని చెప్పి అన్నాడు. పేతురు ఏమంటాడు? అయ్యా, రాత్రంతా కూడా మేము చేపలు పడ్డాం, కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అని చెప్పానంటాడండి. అయినను నీ మాట చొప్పున అలాగే కానిమ్ము అని చెప్పంటాడు. చూద్దాం వాక్యంలో, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము
4వ వచనం. ఆయన బోధించడం చాలించిన తర్వాత నీవు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వరాలకు చేసి విస్తారమైన చేపల బట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణులనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. గమనించండి, ఆ రాత్రంతా కూడా పేతురు చేపలు పడుతూనే ఉన్నారు, కానీ ఒక్క చేప కూడా పడలేదండి. ఎప్పుడైతే యేసు ప్రభు పేతురు యొక్క దోణిలో కూర్చున్నాడో పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఏమండి, ఎప్పుడైతే యేసు ప్రభు పేతురుతోటి పేతురు ఈ పక్క వలెయి అని చెప్పాడో, చేపలు కూడా బహుశా అనుకుని ఉంటాం. పెద్దయ్య గారు చెప్పారు, ఈ పక్కకు వచ్చేద్దాం అందరం కలిసి అని చెప్పిన చేపలు ఆ పక్కకు వచ్చి ఉంటాయి. వల వేయగానే విస్తారమైన చేపలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నీ దోణిలో ఉంటే చాలండి. హల్లెలూయా. యేసు ప్రభు నీ గృహంలో ఉంటే చాలు, అదే ఆశీర్వాదం. ఆ దోణిలో ఉండి ఆ పక్క వలేమని చెప్పంటే చక్కగా వలేశాడు. విస్తారమైనటువంటి చేపలు పడ్డాయట. గమనించండి, అక్కడ ఆయన యొక్క దోణి నింటమే కాకుండా ఏమైందట, పక్కోడి దోణి కూడా నిండిపోయి. ఇదే ఆశీర్వాదం అని చెప్పానంటే. ఆశీర్వాదం చెప్పానంటే ఒక వ్యక్తితోటి ఆగిపోదండి. ఆ ఆశీర్వాద ఫలాలు తన చుట్టూ ఉన్న వారికి అందచేయబడాలి. 2 దోణులు అని చెప్పని పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దోణి నిండిపోయింది, ఇక సరిపోక పక్కన కూడా పిలిచి ఆ దోణి కూడా నిండిపోయిందండి. పేతురు మరి రాత్రంతా కూడా చేపలు పడతా ఉన్నాడు కదా, విస్తారంగా చేపలు పడ్డాయి. థ్యాంక్ యూ ప్రభువా, రాత్రంతా మేము కష్టపడ్డాం, చేపలు మాకు బాగా దొరికినాయి అని చెప్పని ఆ చేపలను తీసుకుని మరి పొద్దునే పోయి అమ్ముకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఆ చేపలను చూసిన తర్వాత పేతురికి అర్థమైంది ఏంటని చెప్పానంటే, తనెంత పాపినో జ్ఞాపకం వచ్చిందండి. ఏమంటున్నాడండి, ప్రభు యొక్క కాళ్ళ మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడిని ప్రభువా, పాపాత్ముని ప్రభు, నన్ను విడిచి వెళ్ళిపో అని చెప్తున్నాడండి. అదేంటది, రాత్రంతా కూడా చేపలు పడ్డాడు, చేపల కోసం ప్రయాసపడ్డాడు. ఆ చేపలు దొరికిని పోయి అమ్ముకోవచ్చు కదా. కానీ ఏమంటున్నాడు అక్కడ, ప్రభువా నేను పాపాత్ముణ్ణి అని చెప్పని చేసి. ఇదేనండి, ఎప్పుడైతే నువ్వు పాపాత్ముణ్ణి అని చెప్పని గుర్తించి నీ యొక్క పాపస్థితిని ఎప్పుడైతే నువ్వు గమనించి ఆయన కార్చిన రక్తంలో నీ పాపాలు కడుక్కుంటావో అప్పుడు నీకు నిజమైన రక్షణ లభిస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పేతురికి తన యొక్క పాపస్థితి గుర్తొచ్చి, ప్రభు నేను పాపాత్మ ప్రభు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పానంటే అప్పుడు ప్రభు ఏమన్నాడని చెప్పానంటే, కింద మాటలు చూస్తే, అందుకు యేసు 10వ వచనం చివరండి, అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవే ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వచ్చిందేమో చేపల కోసం, ఆ చేపలు దొరికినాయి, అయినా సరే ఆ చేపల్ని వదిలిపెట్టేశారు, దోణులు వదిలిపెట్టేశారు, వలలు వదిలిపెట్టేశారు, అన్నిటిని వదిలిపెట్టి ఆయనను వెంబడించారు. నిజమైన ఆశీర్వాదం చెప్పానంటే ఆయన వద్దనే ఉంది. ఆశీర్వాదాలు కాదు మనకు కావాల్సింది, ఆశీర్వాదాలకి కర్త మనకు కావాలి అని చెప్పి ఆనాడు వాళ్ళు గ్రహించారండి. కానీ ఈనాడు మనం ఏం చేస్తున్నామండి, ఆశీర్వాదాల కోసం వెంబర్లాడుతూ ఉన్నామండి. ఆదివారం పూట కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోలేకపోతున్న మూర్ఖులు మనం. ఒక్క 2 గంటల పాటు దేవునికి మనం సమయం లేకపోతున్నాం. ఏంటని చెప్పంటే సెలవు ఇవ్వట్లేదండి, ఆదివారం సెలవు ఇవ్వట్లేదు. ఆదివారం పూట షాపు తిరగకపోతే ఆదివారం బాగా గిరాకీ ఉంటుంది, ఎట్లా మరి? ఆనాడు చేపలు పట్టారు బాగా,
చేపల కోసం ప్రయాసపడ్డారు, కానీ చేపలు దొరకలేదు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే ఆ యొక్క వల ఎక్కడైతే వేయమని చెప్పాడో అక్కడ చేపలు బాగా దొరికినాయి, 2 దోణెలు నిండా. కానీ ఆ చేపలు పట్టుకుని అమ్ముకోవడానికి పోకుండా అన్నీ వదిలిపెట్టేసేసి ప్రభు వెంట వెళ్తా ఉన్నారు వాళ్ళు. సమస్తమును విడిచిపెట్టి అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విడిచిపెట్టి ఆయనను వెంబడించారండి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా సాగుతా ఉన్నాయి? పేతురు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుందండి. పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే చాలండి. మనమందరం కూడా ఆశీర్వాదానికి వారసులగుటకు మనము పిలువబడ్డామండి. ఈరోజు ఎందరైతే ఆయన కాచిన రక్తంలో తమ యొక్క పాపాలు కడుక్కున్నారో, ఎందరైతే రక్షణ పొందుకున్నారో, దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నవారే. ఎప్పుడైతే నువ్వు ఆయన కాచిన రక్తంలో నీకు పాపాలు కడుక్కుంటావో ఆ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావండి. మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి మూలవాక్యం అదే. ఎఫెసీ పత్రిక ఏం చదువుకున్నామండి? 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 3 ఏం చదువుకున్నాం మనం వాక్యంలో? ఎలా అనుగ్రహించాడు? ఎలా అనగా ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎప్పుడైతే ఆయన యొక్క రక్తంలో నీకు పాపాలు కడుక్కుంటావో దేవుని వద్ద నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మనం పొందుకుంటామండి. మరి అటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి మనము ఇతరులకు ఆశీర్వాదాలు పంచిపెట్టేవారుగా ఉన్నామా అనేది ఇప్పుడు ప్రశ్న అండి. దేవుని వద్ద నుంచి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న నీవు ఇతరులకు ఆశీర్వాదాలు పంచిపెట్టేవాడిగా ఉన్నావా? ఈరోజు రక్షణ పొందుకుని నువ్వు ఎంతకాలమైంది? బహుశా కొన్ని ఏళ్ళు అయి ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఎంతమందిని నువ్వు రక్షణలోకి నడిపించావు? కనీసం ఒక్క ఆత్మని నడిపించావా? నీ జీవిత కాలంలో కనీసం ఒక్క ఆత్మనైనా సరే దేవుని వద్దకు నడిపించావా? దేవుడు ఈరోజు అదే నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాడు, నీ కుటుంబం ఆశీర్వదించబడింది. ఆ ఆశీర్వాదాలు మరి నీ వద్దే పెట్టుకుంటే ఎలా? ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని, ఈ యొక్క ఆశీర్వాదాన్ని నీ చుట్టూ ఉన్న వారికి పంచగలిగే విధంగా ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ సమాధానం ఏమేమి ఉంది? ఈరోజు నువ్వు ఈ భూమి మీద మనం కొంతకాలమే మనం జీవిస్తామండి. అందరూ కూడా ఈ లోకాన్ని ఎప్పుడో ఒకప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. రేపటి రోజున పైకి వెళ్ళిన తర్వాత తీర్పు దినాన దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఎంతమందిని నువ్వు రక్షణలోకి నడిపించావు అని ప్రశ్నిస్తే ఈరోజు నీ సమాధానం ఏమై ఉన్నది? ఒక్కసారి వ్యక్తిగతంగా ప్రశ్నించుకో. ఏం చెప్పుకున్నాం మనం వాక్యంలో? ఆశీర్వాదం అని చెప్పంటే వ్యక్తిగతమైనవి కావు. ఆశీర్వాదం అని చెప్పానంటే ఆశీర్వాదాన్ని మన చుట్టూ ఉన్న వారికి పంచిపెట్టాలి. ఎప్పుడు కూడా ఆశీర్వాదం వ్యక్తిగతమైనది కాదనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు నువ్వు అటువంటి ఆశీర్వాదాన్ని, ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని నీ చుట్టూ ఉన్న వారికి పంచిపెట్టే విధంగా ఉన్నావా? ఒకవేళ ఆ విధంగా పంచిపెట్టే విధంగా ఉంటే నువ్వు ఇంకా దీవించబడతావు, నీ కుటుంబం, నీ పిల్లలు ఇంకా దీవించబడతారు. ఒకవేళ ఆ విధంగా నువ్వు లేకపోతే నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని చెప్పిన కనుక నువ్వు ఒక మూల కూర్చున్నావని చెప్పంటే నువ్వు పేరుకైతే బతికి ఉన్నావు కానీ నువ్వు మృతుడవే అని చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ సహోదరుడ, సహోదరి, అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఈ గొప్ప రక్షణ భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావు. ఈ గొప్ప రక్షణ భాగ్యం నీ చుట్టూ ఉన్న 10 మందికి అందజేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబం ఇంకా దీవించబడుతుంది. దేవుని కృప మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్.